కరెంట్ మనం చూసుకున్నట్లయితే కవిత బయటకు వచ్చారు. సో బయటకు వచ్చారు, ఇక్కడ ఒక రూమర్ వినిపిస్తోంది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. ఎలా కౌంటర్ చేస్తారు? ఇప్పుడు నిజంగా ఒక్క కవిత గారు గురించే పార్టీని బలిపెట్టే అవకాశమే ఉంటే ఆ రోజు అరెస్టే కాకపోతుండే కదా. నిజం అరెస్ట్ అయిన తర్వాత 5.5 నెలలు జైలు ఎందుకుంటారు? ఒకవేళ మహా ఉంచితే ఇంకెన్ని రోజులు ఉంచగలుగుతారు కక్ష సాధింపుగా? ఇంకో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరమో. అయితే దాఖలు చేశారు కాబట్టి బయటకు రావాల్సిందే అంటున్నారు. అంటే చివరికి కోర్టు కూడా చెప్పింది కదా, ఏ ఆధారాలు లేకుండా ఎవరైతే మీరు చెప్పిరో వాళ్ళనే అరెస్ట్ చేయకుండా ఈ రకంగా ఎట్లా అరెస్టులు చేస్తారు, ఇది తప్పు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టే మొట్టికాయలేసింది. ఇది కేవలం నిర్దాక్షిణ్యంగా ఒక ఆడకూతుర్ని తీసుకుపోయి కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీని బలి చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, మా మీద ఉన్న కక్ష కొద్దీ తీసుకుపోయి ఒక ఆడకూతుర్ని తీసుకుపోయి పెట్టిరు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఆ గ్రౌండ్స్లోనే చెప్పాలంటే బయటకు వచ్చారని కూడా అనుకోవచ్చు. డెఫినెట్గా న్యాయం అన్నది ఇప్పుడు ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కడిగిన ముత్యంలా ఈరోజు బయటకు వచ్చింది. కోర్టు ఇట్ సెల్ఫ్ న్యాయమూర్తి గారే చెప్పారు, మీరు ఇన్ని రోజులు మామూలుగా ఆధారాలు ఎందుకు చూపించలేపారు? నిజంగా ఆధారాలు ఉంటే ఆ పేరు మీద రుజువుగానే నేరానికి ఎన్ని రోజులు లోపల ఉంచడానికి కారణం లేదు అన్నది తప్ప సుప్రీంకోర్టు నేరం చేశారా చేయలేదా ఎలాంటి వ్యాఖ్యానించలేదు కదా. అదే నేరం అని అంటే మామూలుగా ప్రాథమికంగా మీరు ఆ రుజువులు ఉండాలి కదా. దానికి బేసిక్ మామూలుగా ప్రాథమికంగా అటువంటి ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే రేపు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా రుజువు కావడానికి అవకాశం ఉంటుంది. ప్రాథమికంగానే మీకు ఆధారాలు లేవు, ఏదో కావాలని ఉద్దేశపూర్వకంగా అందులో ఛార్జ్షీట్లో యాడ్ చేయటము, మీ పేరు ఉందనటం, వాళ్ళు చెప్పిర్రు అనటం, వీళ్ళు చెప్పిర్రు అనటం, తీసుకుపోయి లోపల పెట్టే ప్రయత్నం చేయటం, దాని మీద బెదిరింపులు జరిగినాయి తప్ప మేమేం చేయలేదు, దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు అనేది ఇలా బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానం ఏం మాట్లాడింది ఆ విషయాన్ని? వెళ్ళారా? ఫామ్ హౌస్లోనే ఉంటాను, తండ్రితోనే ఉంటా 10 రోజులు అన్నారు కదా కవిత, మీరు వెళ్ళి కలిసి వచ్చారా? సహజంగా సున్నితమైన మనస్తత్వం. 5.5 నెలల పాటు జైల్లో ఉంచారు. తల్లిదండ్రులతో ఉండాలని చెప్పేసి కూతురు కోరుకుంటుంది. తల్లిదండ్రులు కూడా ఒక బిడ్డగా వారమో 10 రోజుల్లో కలిసి ఉండాలని చెప్పేసి అని అనుకుంటారు కదా. విశ్రాంతి అవసరం డెఫినెట్గా. ఇక మీ నియోజకవర్గం కోదాడ విషయానికి వస్తే, అసలు కోదాడ అంటే మీరంటే కోదాడ అన్న ఒక టాక్ ఉంది, అది వాస్తవమే. అయినప్పటికీ కోదాడ నియోజకవర్గానికి మీరేం చేశారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే లాస్ట్ చివరి భూమి వరకు కూడా నేను నీరిస్తాను, వచ్చేలా చేస్తాను అన్నారు, అది నిలబెట్టుకున్నారా? 100% అండి. ఎందుకంటే నేను కోదాడుకి శాసనసభ్యుడికి కావటానికంటే ముందు గ్రామాలల్లో సిమెంటు రోడ్లు లేక మట్టి రోడ్ల మీద బురద గుంటలు మయమై వర్షాకాలం వస్తే ఇబ్బంది పడ్డ రోజుల నుంచి ఈరోజు వేద్దామంటే సిమెంట్ రోడ్డు వేద్దామంటే జాగా లేకుండా అన్ని గ్రామాలలో 100% రోడ్లు వేయగలిగినాం. న్యాయంలోనే ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం, అది ప్రభుత్వ పరంగా కేసీఆర్ గారి వల్ల వచ్చిన నా హయాంలోనే జరిగింది. 100 పడకల ఆసుపత్రిని చేయగలిగినాం. ఇక్కడ చిన్న కాంట్రవర్సీ ఉంది, 100 పడకలు చేస్తా అన్నారు, ఆ ఉన్నదాన్ని కూడా 15 నుంచి 20కి కుదించేశారు అన్న కామెంట్ ఉంది. అది రాంగ్. మామూలు కావాలని కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు 100 బెడెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తూ దానికి సంబంధించిన ఫండ్స్ని కూడా అలొకేట్ చేసి జీవో తీసుకొచ్చినాం. దానికి పూర్తి స్థాయిలో రేపటి భవిష్యత్తులో డాక్టర్లకు కానీ స్టాఫ్కి కానీ ఉండటానికి ఆమోదయోగ్యంగా నివాస గృహాలు కూడా ఏర్పాటు చేయాలి. కాబట్టి ఒక 5 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి బయట ఎక్కడన్నా చూసే పనిలో కొంత ఆలస్యం చేసినాం. 5 ఎకరాల స్థలం ఉంటే రేపటి భవిష్యత్తు అవసరాలకు కూడా మళ్ళీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో 15 పడకలకో 20 పడకలకో కుదించాల్సిన అవసరం లేదు. నా ఆయంలోనే డయాలసిస్ సెంటర్ వచ్చింది. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోదాడుకి ప్రాతినిధ్యం వహించి కోదాడు శాసనసభ్యుడిగా ఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన హుజూర్నగర్ పారిపోయినా కోదాడుకి ఈరోజు మామూలుగా కోర్టు భవనాన్ని మంజూరు చేపించగలిగినాం. ఆడ కోట్ల విలువైన భూమిని అదే కోర్టు ఆవరణలో ఎన్ఎస్పి ల్యాండ్ని అలొకేట్ చేయగలిగినాం. దానికి సంబంధించిన అదనపు కోట్లను కూడా తీసుకొచ్చినాం ఇవాళ. మరి ఇరిగేషన్ విషయంలో ఏం చేశారు? చెక్ డ్యామ్లు అన్నారు, లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, ఇలాంటివన్నీ ఏమయ్యాయి? సరే, నేనేదో మామూలుగా మీ ముందు టీవీలో ముందు చెప్పటం కాదు. నేను 5 సంవత్సరాలుగా ఉన్నప్పుడు నీళ్లు ఏ రకంగా వచ్చినాయి, ఎన్ని ప్రాంతాలు కవర్ అయినాయి, చివరి భూముల వరకు కూడా. అంతకుముందు వ్యవసాయం చేయని బీడు భూములుగా ఉండి
గుట్టలు రాళ్ళు రప్పలు ఉన్న వాటిని కూడా సదును చేసి ఎన్నిటిని మామూలుగా సాగు చేసిందని అనేది కోదాడ ప్రజలకు తెలుసు. డెఫినెట్గా చివరి భూముల వరకు నీళ్ళు ఇచ్చినాం. అదే రకంగా నడిగూడెం, మోతే, మునగాల మండలంలో ఎస్ఆర్ఎస్పి ద్వారా చెరువులు నింపి నీళ్ళు ఇస్తే అప్పటి వరకు వర్షాకాల పంట మీదనే ఆధారపడి వ్యవసాయం చేసిన రైతులందరూ 2 పంటలతో పాటు 3వ పంట కూడా వేసుకున్నారు. మండు వేసవిలో కూడా. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి క్రింద మీరన్నట్టుగా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అన్న కామెంట్స్ కూడా ఉంటాయి. మరి మా మండలాల్లో పంటలు ఎట్లా పండినాయి? పూర్తిగా అంతకుముందు ఇవ్వలేకపోయారు పడలే కదా. అంటున్నారు. ఏమంటున్నావు, అంతకుముందు మామూలుగా అక్కడ పంటలే పండలేదు కదా. వర్షాధారితంగా వర్షాకాలంలో వేసే శనగ, కంది, మిర్చి, పత్తి లాంటి పంటలు తప్ప బావుల కింద ఎన్నో 6 ఎకరం 7 ఎకరం వరేయటం తప్ప వ్యవసాయమే కానీ మోతే, మునగాల కొన్ని గ్రామాల నడిగూడెం మండలాల్లో ఈరోజు సంపూర్ణంగా ఉన్న వందలాది ఎకరాలు కరిగట్టి ఎట్లా చేసారు? ధాన్యం ఎట్లా పండింది? అది ఎస్ఆర్ఎస్పి నీళ్ళే కదా. కాకపోతే మీరన్నట్టుగా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు అంటున్నారండి. రైతులు చెప్పాలన్నమాట. ప్రతిపక్షాలు ఏదో చెప్పడం కాదు, రైతులు చెప్తే బాగుంటుంది. అంటే మీరు ఒక కామెంట్ చేస్తూ ఉంటారు, ఏదైతే విమర్శకి దూషణకి డిఫరెన్స్ ఉంది అని. సో మరి అలాంటి విమర్శకి దూషణకి డిఫరెన్స్ లేకుండా ఉండేది కాంగ్రెస్ పార్టీలోనే అన్నారు. మరి మీరు వచ్చింది ఆ పార్టీలో నుంచే, ఇప్పుడు ప్రస్తుతం ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా అదే పార్టీ. ఏమంటారు అసలు? అంటే వ్యవస్థ ఎప్పుడు కూడా వ్యవస్థను తప్పుపట్టలేం. పార్టీ అనేది ఒక వ్యవస్థ. పార్టీ నిర్మాణాన్ని తప్పుపట్టలేం. పార్టీలో ఉన్న వ్యక్తుల ప్రభావాల వల్ల కొన్ని నిర్ణయాలు మారుతూ ఉంటాయి, కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనో ఆ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ నష్టం చేసిందనో రాలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది స్వార్థ నాయకుల ఫలితంగా వాళ్ళు కక్షపూరితంగా నా మీద చేసిన అరాచకాలకు నేను బయటికి రావాల్సి వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ బాగా చేయలేదు అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదు, ఏ పార్టీ కూడా బాగా చేయలేదని చెప్పలేము. తెలుగుదేశం ఆవిర్భవించింది. తెలుగుదేశం వచ్చిన తర్వాతనే తెలంగాణకు ఒక రకంగా స్వాతంత్రం వచ్చింది, బలహీన వర్గాలకు చేయూతనిచ్చింది. అదే రకంగా బీఆర్ఎస్ వచ్చింది. బీఆర్ఎస్ రావడానికంటే ముందు మామూలుగా ఈ నీళ్లు లేవు, ధాన్యం లేదు, నీళ్లు, నిధులు, నియామకాలు, ఇదే మెయిన్ స్లోగన్. ఎన్నడన్నా తెలంగాణలో 40 లక్షల రూపాయలకు భూమి రిమోట్ ఏరియాలో అమ్మిరండి. కనీసం పెళ్లికో పేరెంటానికో చదువుల కోసం పిల్లల కోసమో భూమి అమ్మాలంటే కొనే నాదుడు లేడు. 2,000 3,000 రూపాయలకి కొనేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఇంటికాడికి ప్రదక్షిణలు చేసి పంట మీద కొన్ని ఇప్పుడు కొన్ని అని చెప్పేసి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాయిదా పెట్టుకొని భూములు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో 50 ఎకరాలు ఉన్న ఆసామి హైదరాబాద్కు వచ్చి తట్టమోసి మేస్త్రిగా పనిచేసిండు. హైదరాబాద్ విషయం తీసుకొచ్చారు కాబట్టి భూముల రేట్ల గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. హైదరాబాద్లో భూములకి విపరీతంగా రెక్కలొచ్చి సామాన్యులు చేరుకోలేని స్థితిలో, అంటే ఒక అపార్ట్మెంట్ కావచ్చు లేదంటే ఒక ప్లాట్ కావచ్చు, ఇలాంటివి కొనుక్కోలేని స్థితికి రావడానికి కారణం మీ గవర్నమెంటే అన్న వ్యాఖ్య కూడా ఉంది. ఎస్, డెఫినెట్గా. కారణం ఏంటి? భూములకి రెక్కలు ఏ రకంగా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? ఇది పెరుగుతున్న పట్టణం, అనేక రకమైన వ్యాపార సంస్థలు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి, ఐటీ రంగం వచ్చింది, ఇక్కడ జీవనాధారం ఉంది. వేరు గ్రామాల నుంచి, 2 రాష్ట్రాల నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి రావటమే కాకుండా వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. అంటే కరెక్టే అంటారా? అంత భూమి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలి కదా. ప్రభుత్వమే ఆ రోజు మామూలుగా 100 కోట్లకి ఆక్షన్లో తీసుకున్నారు కదా, ఆక్షన్ భూములు. ఈరోజు ఇంకా పెరుగుతుందనే ఆశ చూపిస్తున్నారు కదా. ఈరోజు డెవలప్మెంట్ లేక మామూలుగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి, కరెంటు లేక ఇబ్బందులు పడి అనేక రకమైన ఇబ్బందుల వల్ల ఈరోజు ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందక కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇక్కడ తెలంగాణలో పెట్టుకుంటే అన్ని రకమైన సౌకర్యాలు వస్తాయి, 15 రోజులలో అన్ని రకమైన అప్రూవల్స్ వస్తాయి. మనం ఈ ఆఫీస్కి ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు అరిగేటట్టు తిరగాల్సిన అవసరం లేదని చెప్పేసి 15 రోజులు అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకుంటే అన్ని పర్మిషన్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి, కరెంట్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి సహకారం ఉంది, మనకే ఇబ్బంది లేదు. ఇమీడియట్గా మనం ఏది స్టార్ట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ పరిశ్రమలు పెట్టారు, ఐటీ రంగం వచ్చింది, ఎంప్లాయీస్ పెరిగారు, దేశ విదేశాల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. దాని మూలానే ఈరోజు హైదరాబాదు 4 గింతలు పెరిగింది. ఇంతకుముందు టీడీపీ విషయం ప్రస్తావన తీసుకొచ్చారు.
టీడీపీ మళ్ళీ తెలంగాణలో యాక్టివ్ కాబోతోంది. మీరు కూడా అక్కడి వారే. ఇప్పుడు రావచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఏది కూడా ఒక చెట్టు కూడా మనం కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎగురు వస్తూనే ఉంటుంది. చెట్టును మనం కొట్టేసిన కూకటి వేళ్లతో పెకిలి చేసినా ఏదో ఒక వేరు నుంచి మళ్ళీ ఎగురు వస్తూనే ఉంటుంది. అట్లనే తెలుగుదేశం నాయకులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు. పార్టీ పెడితే దాంట్లో పనిచేయాలనే ఉత్సాహం ఉన్నోళ్ళు, పాతోళ్ళు ఎవరైనా పనిచేస్తుండొచ్చు. ఎవరి భవిష్యత్తు ఏందనేది నిర్ధారించాల్సింది, నిర్ణయించాల్సింది అది కాలం, ప్రజలు. కాబట్టి ఎవరైనా పార్టీ పెట్టుకుంటా అంటే వాళ్ళ ఇంట్లో పెడతారని చెప్పేసి మనం అడిగే అధికారం లేదు, అడ్డుకునే అవసరం లేదు. అయితే ఇక్కడ చూస్తే మీ పార్టీలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో రీసెంట్గా కూడా చూసాం, ముగ్గురు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది టీఆర్ఎస్లో కొత్త అండి. 18 మంది ఎమ్మెల్యేలు కలిసినప్పుడు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత వచ్చారు. అధికారం ఉన్నంతసేపు చాలామంది ఇటువైపే ప్రయాణం చేశారు. ఈరోజు అధికారం లేకపోవచ్చు, అంత మాత్రాన పోతే నిర్మాణం ఉన్న పార్టీ ఇది. అటువంటి నాయకుల్ని, కార్యకర్తల ద్వారా ఎంతోమందిని తయారు చేసుకోగలిగిన శక్తి కేసీఆర్కు ఉంది, టీఆర్ఎస్కు ఉంది. అంతకుముందు ఈరోజు నాయకులుగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా అంతకుముందు సామాన్య కార్యకర్తలే కదా. అంతకుముందు వాళ్ళేం నాయకులు కాదు కదా. సామాన్య కార్యకర్తల్ని నాయకులుగా చేసింది, అవకాశం ఇచ్చింది పార్టీ, వాళ్ళు నాయకులు అయ్యారు. ఈరోజు వాళ్ళ అవసరాలు ఎటువంటివో వాళ్ళ అవసరాల కోసం పోతున్నారు. రేపటి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది వాళ్ళది. బట్ డెఫినెట్గా ఈ పార్టీలో అటువంటి చురుకైన కార్యకర్తలు, నాయకులు చాలామంది ఉన్నారు, మరి తయారు చేసుకోగలుగుతారు. అంటే కేసీఆర్ కూడా అదే అంత ధీమాగా ఉన్నారు. అంటే సీనియర్స్ని అప్పట్లో తీసుకొచ్చారు, సిఎల్పి నుంచి టోటల్గా సిఎల్పిఏ లేకుండా చేశారు. ఇప్పుడు అదే మీకు తిరిగి వస్తోందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ రోజు మామూలుగా కాంగ్రెస్ నాయకులు వచ్చేటోళ్ళని కాదనలేదు, సిఎల్పి ఉండొద్దని మేమేం కోరుకోలేదు, వచ్చేటోళ్ళని రమ్మనమని చెప్పినాం. అందులో తెలంగాణలో తెలంగాణ భవిష్యత్తుని ఆలోచించి అభివృద్ధి కోసం మీరందరూ రమ్మని కూడా మామూలుగా మా నాయకత్వం చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు కూడా చెప్పారు. కానీ ఈరోజు ఇందులో నుంచి ఎంతమంది పోయినా నమ్ముకున్న కార్యకర్తలు పార్టీకి బలం. అదే కార్యకర్తల నుంచి మళ్ళీ నాయకులుగా చేయగలిగిన సమర్థత, శక్తి కేసీఆర్ గారికి ఈ పార్టీ. ఎందుకు అప్పట్లో సీనియర్స్ని తీసుకోవాల్సి వచ్చింది? మరి సీనియర్స్ని తీసుకోవాల్సి వాళ్ళ అనుభవాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఒక ఆలోచన, తెలంగాణ భవిష్యత్తు కోసం వాళ్ళ అనుభవం కూడా అవసరం. తప్పకుండా అందరూ సమూలంగా ఈ తెలంగాణని బాగు చేయాలి, సర్దిద్దుకోవాలి, బాగు చేసుకుందామనే ఒక ఆలోచనతో వివిధ పార్టీ వాళ్ళను కూడా వాళ్ళ అనుభవాన్ని వాడుకోవడానికి ప్రభుత్వంలో రమ్మని చెప్పడం జరిగింది. అండ్ ఒక్కసారి కోదాడ మీ నియోజకవర్గం, మీ అడ్డాకు వస్తే స్పోర్ట్స్ స్టేడియం అన్నారు, ఏమైందంటే? యాక్చువల్గా అంటే మినీ స్టేడియం ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి శాంక్షన్ అయింది. దానికి మామూలుగా మేము వేరే గ్రౌండ్, కేఆర్ఆర్ కాలేజీలో ఒక గ్రౌండ్ చూసి అలొకేట్ చేసి దానికి ఒక మినీ స్టేడియంగా ఏర్పాటు చేయమన్నాం. ఇంతలో జిల్లా కేంద్రం సూర్యాపేటకి ఒక స్టేడియంనే ఇవ్వటం జరిగింది. అంటే టోటల్గా మనకి అక్కింపేట ఏ రకంగా గచ్చిబౌలిలో ఉందో ఆ రకంగా మినీ స్టేడియంనే ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రానికి కూడా దగ్గరగా అన్ని నియోజకవర్గాలకి సూర్యాపేట కూడా దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న క్రీడాకారులు కూడా అక్కడ అన్ని రకాలుగా అకామిడేట్ అవుతారనే ఉద్దేశంతో మళ్ళీ కొంచెం జాప్యం జరిగింది. కానీ డెఫినెట్గా అక్కడ క్రీడాకారులు ఉన్నారు, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇంకో టర్మ్లోనే తీసుకొస్తాం. అంటే ఇక్కడ మనం చూస్తే బీసీలకి పట్టం కట్టడం, బీసీ రిజర్వేషన్, బీసీ డిక్లరేషన్ పేరు ఏదైనప్పటికీ కూడా ఇలాంటివి వినిపిస్తున్నాయి. మీరేమంటారు? నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. రాజ్యాంగపరంగా చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత పార్టీలకి, ప్రభుత్వాలకి ఉంది. కానీ మీ దగ్గర అవకాశం ఉన్నంత మేరకు మీరు చేయొచ్చు కదా. బీసీలకి మీ పార్టీలో పనిచేసే నాయకులకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, మీ పార్టీలో పనిచేసే ఎంతమంది నాయకులకి చైర్మన్ హోదా అవకాశం కలగజేసారు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత రిక్రూట్ అయ్యే అన్ని కార్పొరేషన్స్లలో ఎవరో పడుతున్నారు? మరి పనిచేసిన బీసీలు ఉన్నారు కదా. అయాల మీ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన బీసీలను విస్మరిస్తున్నారు కదా. ఇవాళ బీసీ రిజర్వేషన్ల పేరు మీద కాలయాపన చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీంట్లో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అంటే ఇక్కడ బీఆర్ఎస్లో రూమర్స్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయండి, రకరకాల రూమర్స్. ఎలా ఖండిస్తారు? ఇప్పుడు మేమే ప్రధాన శత్రువుగా కంట్లో నలుసులక తయారైనాం కాబట్టి మమ్మల్ని ఏదో రకంగా విచ్ఛిన్నం చేయాలనే ఒక ఆలోచన ప్రత్యర్థి పార్టీలకి, అటు బీజేపీ జాతీయ పార్టీకి కానీ ఇటు కాంగ్రెస్ జాతీయ పార్టీకి కానీ జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు ఎంతమంది ఎన్ని కలలు కన్నా చిరస్థాయిగా ఈ బీఆర్ఎస్ అనేది
ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు మర్చిపోలేరు. వాళ్ళ హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వం చేసిన పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రజలు ఏ కోశాన మర్చిపోలేరు. మొన్న ఏదో క్షణికావేశం అంటమా ఏమరపడుతున్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాని ఫలితాలు ఏంది అని చూస్తే ఈరోజు గ్రామాలలో ప్రజలు చిత్కరించుకుంటున్నారు.